రేపటి నుంచి మరి లక్ష్మిని పట్టుకోమా. బాగుందా? ఓకే. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు సందీప్ డైలీ వ్లాగర్. ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారు? అందరూ బాగుండాలని కోరుకుంటున్నాను. సో నేనైతే ఈరోజు లక్ష్మి దగ్గరికి అయితే వెళ్తున్నానండి. సో వాళ్ళ ఊర్లో అయితే మంచి పండుగ అయితే ఉందన్నమాట. సో చాలా ఇయర్స్ తర్వాత అయితే చేస్తున్నారు ఆ పండుగ. సో లక్ష్మిని చూడడానికి అయితే ఇప్పుడు నేను వాళ్ళ ఊరైతే వెళ్తున్నాను, మన KTM RC 390 మీద. సో హెల్మెట్ వేసుకున్న తర్వాత గుర్తొచ్చింది వీడియో తీయాలని. సో సారీ ఫ్రెండ్స్, హెల్మెట్ వేసుకొని వీడియో షూట్ చేస్తున్నాను, ఏమనుకోవద్దు. అలాగే మీరు కనుక మన ఛానల్కి ఫస్ట్ టైం వచ్చినట్టయితే ప్లీజ్ ఫ్రెండ్స్ చిన్న లైక్ కొట్టండి. అలా లైక్ కొట్టడం వల్ల మనకైతే చాలా సాటిస్ఫాక్షన్ ఉంటుంది. సో మీరంటే నాకు చాలా చాలా పిచ్చండి. సో మీకోసం మంచి మంచి వీడియోస్ చేస్తాను. సో ఇంకా మనమైతే బయలుదేరిపోదాం. ఇప్పటికే చాలా అంటే చాలా లేట్ అయిపోయింది, కొన్ని ప్రాబ్లమ్స్ వల్ల లేట్ అయిందనమాట. సో ఇంకా బండి మీద వెళ్ళిపోదాం పదండి, లెట్స్ గో. ఫ్రెండ్స్ బండి ఫుల్ ట్యాంక్ కొట్టించాను. సో ఫుల్ ట్యాంక్ అయితే చేయించాను. బండి చాలా హ్యాపీగా ఉంది నా KTM RC 390. సో ఇప్పుడైతే మనం 84 కిలోమీటర్లు అనమాట, పార్వతీపురం నుంచి విజయనగరం. సో 84 కిలోమీటర్ల దూరం ఎంత టైంలో వెళ్దామో చూద్దాం. టైం వచ్చేసరికి ఇప్పుడు కరెక్ట్ 11 అయిందనమాట. సో నేను బాత్రూమ్ వెళ్ళి ఇంకా స్నానం చేసి అన్ని పనులు చేసుకొని వెళ్ళేసరికి ఈ టైం అయిందనమాట. సో ఇంకా లేట్ చేయకుండా ఇంకా వెళ్ళిపోదాం. ఎందుకంటే అక్కడ వెళ్ళిన తర్వాత షాపింగ్ ఉందన్నమాట. ఈరోజు లక్ష్మికి గోల్డ్ తీసుకోవాలి. సో మెయిన్ ఈరోజు ముఖ్యమైన ఘట్టం అదనమాట. సో గోల్డ్ తీసుకోవాలి, ఇంకా పిల్లలకి ఒక జత బట్టలు అయితే తీసుకోవాలి. సో పండగ కాబట్టి. సరే అయితే ఇంకెళ్ళిపోదాం పదండి, లెట్స్ గో. ఫ్రెండ్స్ మొత్తానికి విజయనగరం వచ్చాం. సో విజయనగరంలో గంట స్తంభం దగ్గర ఉన్నాం అనమాట. ఇది వచ్చేసరికి లస్సీ, ఇక్కడ చల్లి లస్సీ చాలా ఫేమస్. గంట స్తంభం కనబడట్లే, వెనక ఉంది. ఒకటి తీసుకో, వద్దు భోజనం చేస్తాను. ఫ్రెండ్స్ నేను ఇక్కడికి వచ్చేసరికి 1:30 అయిందనమాట. సో 1:30 నుంచి గోల్డ్ షాప్లోకి వెళ్ళేసరికి 2 అయింది. సో లక్ష్మికి అయితే తాడు తీసుకుందామని చెప్పి ఇక్కడ విజయనగరంలో గోవింద జ్యువెలర్స్కి అయితే వచ్చామన్నమాట. సో ఈ జ్యువెలర్ షాప్కి రావడానికి గల కారణం ఏంటంటే, సో లక్ష్మి వాళ్ళ అమ్మగారు మా అత్తయ్య అయితే ఎప్పటి నుంచి ఎక్కడే తీసుకుంటారు అనమాట గోల్డ్. వాళ్ళ సెంటిమెంట్స్ ఉంటాయి కదా. ఎక్కడ ఉన్నాడు? గణపతి నేను ఇది బంగారం షాప్ కొన్నాకు వచ్చాం అని చెప్పు. ఫ్రెండ్స్ మొత్తానికి శ్రీ గోవింద జ్యువెలర్స్లో ఇంకా లక్ష్మికి అయితే తీసుకున్నామండి తాడు. పెట్టు యూట్యూబ్ అండి. చూడు 2 ఎందుకు పెట్టకూడదు? ఏది పెట్టకూడదు? వాళ్ళు కాదు, సంధ్యకి పెట్టమని పేరు పెట్టు. రేపటి నుంచి మరి లక్ష్మిని పట్టుకోమా.
బాగుందా? ఫ్రెండ్స్ మొత్తానికి గోల్డ్ అయితే తీసుకున్నాం. ఎంత అయిందంటే 1,96,000 అయిందనమాట. సో 2 తులాల ఇంకా కొద్దిగా అంత వచ్చింది. దాని తర్వాత ఇంకో విషయం ఏంటంటే, సో మనం కూడా గోల్డ్ తీసుకున్నాం చాలా రోజుల తర్వాత. సో నేనైతే చైన్ తీసుకున్నాను అనమాట. మీకు రేపటి వ్లాగ్లో చూపిస్తాను. ఇంకా మార్నింగ్ అయితే భోజనం కూడా చేయలేదన్నమాట. జస్ట్ లెమన్ వాటర్ తాగేసి వచ్చేసాను. అందుకని చెప్పి ఇప్పుడు భోజనం చేయడానికి అయితే వచ్చాం. ఇప్పుడు టైం అని తెలుసా, 3 అవుతుంది. సో 3 గంటలకి భోజనం చేసి మళ్ళీ మేమైతే ఇంకా షాపింగ్ అయితే ఉంది. షాపింగ్ కంప్లీట్ అవ్వలేదు. సో పదండి ఇంక ఇది తీసుకొని సో పిల్లలకి అయితే బట్టలు తీయాలి. సో చూస్తాము, వీలైతే వెళ్తాం, లేదంటే ఇంటికి వెళ్ళి రేపు వస్తాము. సో ఇక్కడ వచ్చేసరికి ఆ జ్యువెలరీ షాప్ ఎదురుగానే ఇది హోటల్ ఉందన్నమాట. సో ఈ హోటల్లోకి వెళ్ళి భోజనం చేసాము. పర్వాలేదు, బాగానే ఉంది. ఆ హోటల్ కూడా ఈరోజే ఓపెనింగ్ అనమాట. అదే ఇంకా తీసుకొని వెళ్ళిపోదాం. పదండి, లెట్స్ గో. ఫ్రెండ్స్ మొత్తానికి ఇంటికి అయితే వచ్చేసాం. సో ఇదిగోండి పూరి కూడా ప్రశాంత్ కూడా చాలా రోజులు అయింది కదా చూసి, అందుకనే మీకు చూపిస్తున్నాను. ఎలాగొంది షాపింగ్ ఈరోజు? బాగుందా? అలిసిపోయింది పూర్తిగా. ఇంకా లక్ష్మి వాళ్ళ ఇంటి బయట ఇప్పుడు కాదు, మార్నింగ్ చూపిస్తాను. నైట్ లైట్లు అవి పెట్టారు, మొత్తం వీధంతా పెట్టారు లైట్. ఎవరిని? వాళ్ళకా చెప్తాను రేపు. మొత్తం వీధులన్నీ లైట్లు పెట్టారు చూడండి, లైట్లు వెలుగుతున్నాయి. ఎంత బాగుందో. పండగ కోసం పెట్టారనమాట లైట్ సెట్టింగ్ మొత్తం. రేపటి నుంచి స్టార్ట్ అవుతుంది పండగ. అన్నమ్మా బాగున్నావా? బాగున్నామమ్మా. ఏ పండుగ అయితే? ఇదే పెద్ద పండుగ, రథం తిరుగుతుందట. రథం తిరుగుతుంది. బాగుంది. ఎన్ని సంవత్సరాలకు ఒకసారి చేస్తారు? ఇప్పుడే 17వ సంవత్సరం బట్టి పండుగ చేసాము. అందుకే 3 రోజుల పండుగ. ఇదిగోండి ఈ ఇంటికి కూడా పెట్టాం, లక్ష్మీ వాళ్ళ ఇల్లు అనమాట ఇది. సో రేపు మళ్ళీ మంచి లాగుతో కలుద్దాం. లైట్ కనబడట్లేదు, మేము చీకటిగా ఉంది. లైట్ చూసారా, లైట్ అనగానే లైట్ వచ్చింది. సరే అయితే రేపు నుంచి బ్లాగ్ కంటిన్యూస్ వస్తాయి, మంచిగా చేద్దాం. సరే అయితే బాయ్ బాయ్ చెప్పు లైట్.